పద్మ పొద్దున మీరు టిఫిన్ చేసుకుని తిన్నారు. నేను ఇప్పుడు మళ్ళీ నేను బజార్ ఏదైనా తింటానికి టిఫిన్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? పొద్దున టిఫిన్ చేసావా? లేస్తే పొరాటాలు కిచిడీలు అంటావు. ఇంట్లో చేస్తేనేమో నాకు వద్దు అంటావు. అందుకని చెప్పేసి నీకు మసాలా కదా కావాల్సింది. అందుకని చెప్పి జీడిపప్పు కర్రీ నూనె లేకుండా పుల్కాలు అయితే చేస్తున్నా. ఎందుకంటే నువ్వు వల్ల ఈ పూట పోయి కిచిడీ తిన్నావు అనుకో ఆరోగ్యం పాడైపోద్ది. మేము చెప్పినా అయినట్లు నువ్వేం చేయాలి చెప్పు. నేను ఇంకా నూనె లేకుండా మామిడి ఇంట్లోనే చేస్తుంది. ఇదిగో చపాతి చేసిన అసలు ఎంత బాగా వస్తుంది. బజారు తింటున్నా చెప్పి ఇంట్లో చేస్తాను నా కోసం అనమాట. జీడిపప్పు కర్రీ చపాతి, జీడిపప్పు కర్రీ, నూనె లేని చపాతి. జీవితం అంతా పరిగెత్తి అలిసిపోయి 5 నెలల 15 రోజుల నుంచి దాదాపు 6 నెలల నుంచి రెస్ట్ తీసుకుంటున్నా. ఈ రెస్ట్ సమయాన్ని ఇంకా ఎలా బతకాలి, ఏం చేయాలని ఆలోచన చేయకుండా ఇంట్లో 3 పూటలు మామిడి చేసి పెడుతుంది. ఆ భగవంతుడు ఇచ్చిన కాడికి తృప్తిగా తింటున్నాను. నా జీవితంలో 6 నెలలు రెస్ట్ తీసుకుంది ఇప్పుడే. ఇప్పుడు పని అనేవాడిని. పల్కా కాజు కర్రీ టేస్ట్ సూపర్గా ఉంది. రొట్టెలు వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. అంత బాగుంది.